హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆకుకూరలతో పప్పు చేయబోతున్నాను. ముందుగా ఆకుకూరలు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు పప్పును వేసుకోవాలి కుక్కర్లో. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కడిగి పెట్టిన పప్పులో పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టిన ఆకుకూరలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక టమాటో లేదంటే 2 కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టొమాటోస్ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఉడికించుకోవడానికి. తర్వాత కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. అన్ని ఆకులన్నీ మునిగేలాగా వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది బాగా మెత్తగా. తర్వాత నీట్గా నున్నగా వెనుపుకోవాలి పప్పుని. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకొని అందులో నూనె వేయించుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేయించుకొని కొంచెంసేపు తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో ఆ వేపుడిని పప్పులో వేసుకొని కలబెట్టుకోవాలి. నీట్గా మిక్స్ చేయాలి. తర్వాత రుచికి సరిపడా కొంచెం చెక్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఆకుకూరల పప్పు రెడీ అయిపోయింది. దీన్ని మీరు సంగడితో అంటే ముద్దతో తినచ్చు, రైస్తో తినచ్చు. కొంచెం బాగా ఉడికిన తర్వాత తీసి పక్కకు పెట్టుకునేసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.